రైట్, ఆపరేషన్ సింధు సక్సెస్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చాలా మందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు. దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన 27 మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు, తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమో అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచి కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ అ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ అ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ పర్సనల్ అండ్ డిఫెన్స్ పర్సనల్. And we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir. And whatever you have taken, whatever decision, bold decision you take, we're going to stand by you. We are with you. Idi at the same time, ప్రత్యేకించి this is a time of war. Not a full-blown war, but it is a protracted war, which will continue for a long time. And Pakistan should be taught a tough lesson, because they are the ones who are harboring these terrorists. No matter where a bomb blast happens, including in Hyderabad, including in Lumbini Park a decade plus back, in Gokul Chat, this has become a menace. I think under the new leadership of Modi ji, the tough leadership of Modi ji, central government will take a decisive action on any kind of terrorism and any kind of terrorism act. At the same time, I appeal to all the people of our nation, as a civilian person, when military is waging a war, what we have to do? అంటే మిలిటరీ యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అని అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా, ఇంక్లూడింగ్ ఆల్ ది సివిలియన్స్ ఆఫ్ అవర్ నేషన్, వీ హ్యావ్ అ రోల్ టు ప్లే. మేక్ ష్యూర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంటీ-నేషనల్ rhetoric happens on social media. Make sure you give a counter attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked
under very severe cases, and they have to be reminded. They belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of the how to safeguard the borders of this nation. You never know. So, as the dogs are barking right now, simply don't bark on social media. Anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please, this is what our request to you all. And also at this time of in these tough times, we stand by Honorable Prime Minister Modi ji and the BJP-led NDA government, and we'll stand by and we'll be with you, no matter how long it takes, till the last terrorist is wiped out from this country. Thank you. Jai Hind. పవన్ కళ్యాణ్ గారు, ఒకటి మీరు మొన్న మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు. పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడే నాయకులు ఎవరున్న దేశంలో వాళ్ళు వైఖరి మార్చుకోవాలి, వెళ్ళిపోవాలని స్టేట్మెంట్ చేశారు. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ పైన దాడి చేస్తా ఉన్నారు. ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. See, నేను మొత్తం అంటే let me give my statement very clear. When I give a statement, I'm cautious. నేను మొన్న మీరు చెప్పినప్పుడు ఒకటి నేను చాలా ఆలోచించి చెప్పాను. అదేంటంటే నేను కొద్దిమంది కాంగ్రెస్ నాయకులనే చెప్పాను, అందరూ కాంగ్రెస్ నాయకులని చెప్పాను. బికాజ్ ఐ చూస్ మై వర్డ్స్ కేర్ఫుల్లీ, బికాజ్ ఐ నో దట్ ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్. అందుకని నేను ప్రత్యేకించి కొద్దిమంది కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నాను, నేను మీడియాలో చూశాను. అది రిపీటెడ్గా జరుగుతుంది. అలాగే చాలామంది ఇట్లాంటి టైమ్స్లో ప్రభుత్వానికి మనం అండగా నిలబడాలి, కానీ ఇదేమైనా ప్రత్యేకించి అది ఒక భారతీయ జనతా పార్టీయో లేదంటే ఒక ఎన్డీఏ కూటమి చేస్తున్న యుద్ధం కాదు, అంటే దేశం చేస్తున్న యుద్ధం ఇది. ఇలాంటి సమయంలో కూర్చొని మీరు పాకిస్తాన్కి ప్రోత్సాహకరంగా మాట్లాడి లేదంటే ఇక్కడ కూర్చోబెట్టి నదీ జలాలను ఆపండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దనే ఉద్దేశంతో చెప్పాను తప్ప, అది కరెక్ట్ చేసుకుంటే మంచిదే కదా. అదర్వైజ్ ఇఫ్ దే డోంట్ కరెక్ట్ దెమ్సెల్వ్స్ దే విల్ బి కరెక్టెడ్ ఇన్ ఫ్యూచర్. How would you like to react? See, 9 terror organizations or places have been targeted in the Pakistan. They have even infiltrated 630 kilometers deep into the Pakistan and conducted an operation. So, as far as I don't know the exact every minute detail of the attack, but only thing what I got to know is about 100 to 200 kilometers. That's what it went. That too, it went into it targeted only terrorist camps like Jaish-e-Mohammed and other two other organizations. And that's it. Apart from, I think it's a very tough operation, without hurting the civilians, without hurting the military establishments, with such a precision attack, very precise attack. And I think army defense forces have done a commendable job. I think that has to be appreciated. Pakistan has threatened to retaliate, and there is concerns of internal security. Is Andhra Pradesh ready for any internal security concerns to face it? So no matter, it's not just about Andhra Pradesh. It's also about Telangana. It's also about every other state. Every state in the country has to be battle ready, including civilians. It is not that we have to take up arms again, but we have to be, unless we are battling any kind of unforeseen circumstance. That's why mock drills are happening. Any kind of unforeseen, because if you look at Andhra Pradesh, it has got a 974 kilometer longest coastline, and it is vulnerable to get attacked by Pakistan, because it happened once in previous